ఫ్రెండ్స్, ప్రముఖ నటులు శ్రీకాంత్ అయ్యంగార్ గారు అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో మనకి బాగా పరిచయమై తెలుగు సినిమాల్లో డియర్ కామ్రేడ్ మూవీలో ఆ ఏసీపీ క్యారెక్టర్ చేసినటువంటి ఆయన మహాత్మా గాంధీ, రిపీట్ చేస్తున్నాను, భారతదేశపు జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోదరుడిని సవినయంగా విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్, ఏ స్థితిలో మీరు ఆ వీడియో చేశారో ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఐ థింక్ యు ఆర్ నాట్ ఇన్ అ న్యాచురల్ ఆర్ నార్మల్ సెన్సెస్లో స్టేట్లో లేరు అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. లేదంటే మంచిగా ఒక సైకాలజిస్ట్కి చూపించుకున్నా కూడా దట్ వుడ్ బి ఎ గుడ్ ఆప్షన్. అయితే రెండు క్లారిటీస్ ఇక్కడ. మీ వీడియో చూస్తున్న అందరినీ కూడా తెలుసుకోండాయా అన్నారు, ఈడియట్స్ అన్నారు. వెంటనే మళ్ళా మీరందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అన్నారు. ఈ పొలారిటీ ఏంటి? డ్యూయల్ పోల్ అంటే నార్త్ పోల్లో ఉంటున్నారు, ఇమీడియట్గా సౌత్ పోల్లో ఉంటున్నారు. అంటే దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్లో ఎంటాంగిల్డ్ పార్టికల్స్ అంటాం మేము. ఆ క్వాంటమ్ ఫిజిక్స్కి ఒక ఉదాహరణగా చెప్తున్నారా? ఇమ్మీడియట్గా నార్త్లో ఉంటున్నారు, ఇమ్మీడియట్గా సౌత్లో ఉంటున్నారు, సూపర్ పొజిషన్లో ఉంటున్నారు. తర్వాత ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈజ్ ఫాదర్ ఆఫ్ మై నేషన్, ఐ విల్ బి ఒక మాట మాట్లాడారు, లా కొడుకుని అని మీ భాషలో ఇంగ్లీష్లో చెప్పారు. సరే, ఇక్కడ హిజ్ చిల్డ్రన్ కాదండి, ద చిల్డ్రన్ ఆఫ్ ద సాయిల్. మీరు మాట్లాడిన మాటలు భరతమాత అని మేము చెప్పుకుంటా అంటున్నారు ఒక పక్క, మళ్ళీ రెండో వైపున ఏమంటున్నారు, భరతమాత యొక్క చాస్టిటీని యు ఆర్ మాలిస్టేటింగ్ అండి. అంటే ఆ పవిత్రతని మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. భరతమాతని మేము భరతమాత అని చెప్పుకుంటామంటున్నారు. మళ్ళా ఆ తల్లి లాంటి ఆ భూమిని, తల్లితో పోల్చే భూమిని మీరు అపవిత్రంగా మాట్లాడారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. బహుశా మీరు ఏదో మత్తు పదార్థము ఎఫెక్ట్లో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, మేబీ ఆల్కహాల్ సేవించి. ఒకసారి సరి చూసుకొని మరలా ఒక వీడియో చేయండి. బ్రదర్స్ అందరికీ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అన్నారు కదా మమ్మల్ని అందరినీ. సో మళ్ళీ మేము గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్గా ఉండే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.